So shall we all close our eyes and let's look the Lord in prayer. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన దేవా, మా యేసయ్యా, నీకే స్తుతులు, నేను నీకు స్తోత్రాలు తండ్రి. నీ మహాకృపను, నీ దయను నాయనను మాకు అనుగ్రహించి నువ్వు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ విధంగా గ్రీక్ క్లాస్ కి నాయనను మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి నేను నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో నాయన ప్రభువా, ఈ క్లాసును నాయన మేము ప్రారంభిస్తుండగా నీ యొక్క కృపను అనుగ్రహించు. నీవే జ్ఞానమును, తెలివిని, బుద్ధిని అనుగ్రహించే దేవుడవై ఉన్నావు. సహాయం చేయి నాయన ప్రభా. ఈ యొక్క సమయంలో నాయన ప్రత్యేక రీతిగా నీ దాసుడు నాయన ప్రభా, మరి పురుషోత్తమయ్య గారిని బట్టి నన్ను నీకు వందనాలు. నీ కృపను నాయన ప్రభా నీ యొక్క దాసునికి అనుగ్రహించి, మరి కుటుంబంలో అనేకమైన ఒక సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనారోగ్య స్థితి వచ్చినప్పుడు నాయన ప్రభా నీ కృపను నువ్వు అనుగ్రహించి నాయన ప్రభా వారిని నాయన ప్రభా నువ్వు బలపరిచి నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రత్యేక రీతిగా నాయన ప్రభా భయంకరమైన ఒక నాయన ప్రభా రోగము నుండి సిస్టర్ ని నాయన నువ్వు స్వస్థపరిచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని నాయన ప్రభా నువ్వు అనుగ్రహించి వారిద్దరు నాయన కలిసి నీ యొక్క సేవలో ఉండడానికి నాయన నీ కృపను నువ్వు అనుగ్రహించిన విధానం బట్టి కూడా నీకు వందనాలు. మరి ఒకసారి నీ దాసుని నాయన మరి ఇదిగో పాస్టమ్మను నాయన వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి నన్ను నీకు వందనాలు. వారిని ఆశీర్వదించి దీవించి బహుగా నీ నామాన్ని నన్ను మయపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. జరగబోయే క్లాస్ లో కూడా నీ కృపను, నీ దయను నేను మాకు అనుగ్రహించి నడిపించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, సో we come to the last class లో. In the last class we have learned about to say we have learned about the okay, now what we have learned అంటే we have learned about verb గురించి మనము నేర్చుకొని ఉన్నాం. సో verb గురించి మనము నేర్చుకొని ఆ యొక్క verb లో what we have seen or what we have learned అంటే it's about just to say first person, second person and third person. So first person, second person, third person, singular, plural. Okay, no singular, plural గురించి మనము నేర్చుకుని ఉన్నాం. సో which is about wo and woman, woman and second thing that we have learned, it's about ace and ete. Ace and ete గురించి మనము నేర్చుకొని ఉన్నాం. And then we have learned about a and usi. Usi గురించి మనము నేర్చుకొని ఉన్నాం. Is it board is visible for all? Board visible గా ఉందండి? yes sir, కొంచెం జూమ్ అవుట్ చేయండి సార్. ఇప్పుడు కొంచెం రైట్ సైడ్ పెట్టండి సార్, రైట్ సైడ్. Okay. So this is what we have learned. అంటే లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్న దానిని బర్నబాస్ బ్రదర్ మీరు మ్యూట్ పెట్టండి. ఆయన ఉన్నాను ఇక్కడ. హలో, మీ వాయిస్ వినిపిస్తుంది, మీరు మ్యూట్ పెట్టండి. Okay, so what we have learned ante we have learned about the present active indicative mood. Present active indicative mood గురించి మనం నేర్చుకొని ఉన్నాం. So in the Hebrew in the Greek లో omega అంటే it is referring for I, it is referring for you, and it is he, she and it గా మనము చూస్తా ఉన్నాం. And it is about we and you and they. Okay, they గా మనము we, you, they గా మనము చూసుకొని ఉన్నాం. అంటే ఎప్పుడైతే ఒక వర్డ్ ఒమేగాతో ఎండ్ అవుతుంది అని అంటే that we have to think that it is as the present active indicative గా అన్న దానిని మనము చూస్తా ఉన్నాం. సో ఇది దీని ప్లేస్ లో ఇన్స్టెడ్ ఆఫ్ ఒమేగా, ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనం ఒక వర్డ్ ని మనము చూసుకున్నాం. ఇట్స్ లైక్ టు సే దట్ we have seen the word as echo. Echo అంటే
It's about I have. ఇది I have ఎందుకు వచ్చిందంటే బికాస్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ ఒమేగాగా మనము చూసుకొని ఉన్నాం. ఒమేగాతో ఎండింగ్ అవుతుంది. అదే ఇప్పుడు మనము we have కానీ you have or he has or they have or they have గా మనము చూసుకోవాలంటే he has, she has and they has గా మనము చూడాలనంటే what we are going to do, we are going to take out this omega, ఈ యొక్క ఒమేగాని తీసేసి ఈ యొక్క సెంటెన్స్ లైక్ exomen we have, exes you have, exete you have, exe he has, and then echosi అంటే దే హ్యావ్ గా మనము చూస్తా ఉన్నాం. సో అది మనము లాస్ట్ క్లాస్ లో మనము నేర్చుకొని ఉన్నాం. అండ్ యూ హ్యాడ్ ఆఫ్ దిస్ ట్రాన్స్లేషన్ వర్క్ మీకుండే ఎంతమంది చేశారు అని అంటే నోబడి హావ్ సెండ్ మీ, ఓన్లీ బాబురావు గారు తప్ప ఇంకా ఎవరు కూడా నాకు ఆ ఒక హోంవర్క్ ని టెక్స్ట్ చేయలేదు. సార్ నేను పంపాను కదా సార్. మ్యూట్ లో పెట్టుకుంటారండి, సౌండ్ ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఇట్స్ అబౌట్ ది homework. సరే, సో నౌ we come to this next. ఓకే, నెక్స్ట్ ఇస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ అన్నది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ అంటే we come to the lesson number 4. what is the title at lesson number 4? lesson number 4 లో టైటిల్ ఏందండి? what is the title in the lesson number 4? it is the contract verbs. Contract verbs. We come to the point of it is the contract verbs. Contract verbs which is ending with this two. Okay, contract verbs ending with epsilon and omega ga. Ending with epsilon and omega ga dan చూసినప్పుడు we come to the contract verbs గా మనము చూస్తా ఉన్నాం. అండ్ ఓకే, సో లెసన్ నంబర్ 4 contract verbs in epsilon omega present indicative active గా మనము చూస్తా ఉన్నాం. అండ్ అందులో వచ్చేసరికి in the present indicative active లో అని మనము చూసేసరికి it is coming to the point of okay, point number 21 కి వచ్చేసరికి ఇక్కడ ఏముందండి in the point number 21? okay, it is about the vocabulary గా మనము చూస్తా ఉన్నాం. అండ్ can anybody read I say? ఓకే, నేను ఆర్డర్ వైజ్ గా వస్తాను. అందరు మరి అన్మ్యూట్ చేసుకుంటే కష్టం అవుతుంది కాబట్టి అనిల్ ఎబ్నేజర్ can you read I say in Anil Ebenezer? Okay, Shant brother. Sir, I got a booklet, sir. Can Sorry. you read? Huh? Hello? నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు సార్. ఓకే, సారీ okay. సార్. అజయిత can you read the word I say? సార్ లాస్ట్ వీక్ నేను రాలేదు. సార్ ఇది ఐ సేనా ఐ ఆస్క్ ఫస్ట్? I ask. Sir, shall I read it? Okay, and I'm just writing here so that the people can write, because చాలా మంది దగ్గర బుక్స్ లేవు అనేసి అంటా ఉన్నారు కాబట్టి. యా సార్. ఆల్ఫా ఐటా థీటా Okay. ఎప్సిలాన్ ఒమేగా.
Is it visible, Andy? Yeah, sir. Yes, Clear. sir. Yes, sir. Is it visible? Yes. Yes, sir, they are visible. ఆ? అరే ఏంది నాకు No పట్టలేదు. visible. Visible, Andy? రేవంత్ బ్రదర్ మ్యూట్ పెట్టుకోండి. Praveen, I'm operating, Praveen. I have that rights, operating rights ఉన్నాయి. సో ఎవరైతే అన్మ్యూట్ అయితే నేను చేసేస్తాను. ఓకే, సో ఓకే శాంత్ బ్రదర్ ఇప్పుడు చదవండి. జస్ట్ ఐడెంటిఫై ద లెటర్స్ అండ్ టెల్ మీ. Alpha, iota, Ah. tau, epsilon, omega. ఓకే, సో ఆల్ఫా అంటే A, AITEW, W, Oh, TO, sorry, TO. ఓకే, సో ITO, ITO, I ask. ITO means I ask గా మనము చూస్తా ఉన్నాం. ఓకే, ద నెక్స్ట్ వన్ మేరీ సిస్టర్ మేరీ. Yes, sir. చదవండి అమ్మా. రెండోది Sigma, రెండోది sir, zeta, జీటా, zeta, eta, theta, epsilon, omega. జీటా ఈటా. Epsilon, omega. మళ్ళీ ఒకసారి చదవండి. పోయింది సార్, చదివనా? zeta, eta, జీటా, zeta, eta, theta, epsilon, omega. మధ్యలో ఒకటి మీ వదిలేస్తున్నారు మీరు. theta, sir. తీటనా లేకపోతే అది ఏంది సరిగా చూడండి. Yes, tau, sir. ఓకే, tau. Sir, tau. సో వాట్ ఈస్ దట్? Yes. జీటా అంటే ఏంటండి? Z, జెడ్. Z, eta అంటే H, sir. ఈ ZHTEO. హెచ్ వచ్చిందండి. ఈటాకి వచ్చింది కదా సార్. అదే ఈటా అంటే ఏంది? ఈటా అంటే హెచ్. ఈటా అంటే ఈ. ఈటా అంటే ఈటా అంటే ఈ ఈవై. కేటా ఐటాకి ఈటా ఈవై. ఏటా ఈవై కానీ హెచ్ కానీ వస్తుంది. హెచ్ వచ్చేసి ఆల్ఫాబెట్ సౌండ్ సార్. ఈ సార్ ఈ ZETEO. TEO. So what is that? ISIC. ZAO. ZAO means ISIC. ZAO is ISIC. Okay, ZAO is ISIC గా మనము చూస్తా ఉన్నాం. And we come to the next మేరీ సిస్టర్ తర్వాత ఉన్నది రూత్. ఉన్నారా రూత్? ఓకే, సో విజయ్ గారు మీరు చదవండి.
Theta, epsilon, Vijay omega, rho, epsilon, omega. Theorio. Okay. So theta, epsilon, Omega, omega, rho, rho, epsilon, epsilon, omega. and omega. So theta means what? T, th, Th, e, E, o, O, r, R, e, E, o. O. Theorio. Theorio means I behold. I behold. Okay. Revant garu. Sir, of submission, sir. Kappa alpha. Yes. Kappa alpha. I'm reading, sir. Lambda. Yes, read it. Hello, sir. Kappa, Kappa alpha, lambda. Alpha. Alpha lambda. Epsilon omega. Epsilon omega. Epsilon omega. So kappa ante endi? Kappa ante K. Yeah, kappa means K. alpha. Alpha A. R A H. AH పెట్టండి లేకపోతే A. L. E. OH. Okay. లేదా So Calio. Calio. I speak. Calio. I speak. Okay, the next Baburao garu. Sir, ఉన్నాను సార్. సార్ ఉన్నాను సార్, చదువుతున్నాను సార్. చదవండి. లాంబ్డా, లాంబ్డా, ఆల్ఫా, లాంబ్డా, ఎప్సిలాన్, ఒమేగా. ఎప్సిలాన్ మీద ఎప్సిలాన్ అండ్ ఒమేగా. సో లాంబ్డా అంటే ఏంటండి? ఎల్ సార్, ఎల్. లాంబ్డా ఇస్ ఎల్. లాంబ్డా ఇస్ ఎల్. ఆల్ఫా అంటే ఏ, మళ్ళా లాంబ్డా అంటే మళ్ళా ఎల్. ఎప్సిలాన్ అంటే ఈ. డబ్ల్యూ సారీ ఒమేగా అంటే ఓ. ఓకే అయ్యారు, మరి దీని మీద బ్రీతింగ్ మార్కు కూడా, బ్రీతింగ్ మార్కు ఎప్సిలాన్ మీద బ్రీతింగ్ మార్క్ ఉంది అయ్యారు, అది కొద్దిగా చెప్పండి. ఓకే అది యాక్షన్ మార్క్ అండి. యాక్షన్ మార్క్ అదే యాక్షన్ మార్క్ గా మనము చూస్తా ఉన్నాం. యాక్షన్ మార్క్. ఓకే, యాక్షన్ మార్క్ గా మనము చూస్తా ఉన్నాం. సో వాట్ ఇట్ ఈస్? లాలియో. ఓకే, ఎటియో మీన్స్ I ask. Etio, I ask. Terio, I seek. Zetio, I seek. Terio, I behold. Calio, I call. Lalio, I speak. I speak. So once again we come to the Etio, I ask. Zetio, I seek. And Terio, I behold. Calio, I call. Lalio, I speak. Okay, Lalio, I speak ga manamu we are seeing it. Okay, లేని వారు రాసుకున్నారండి? సార్ ఇక్కడ ఇయో అంటే అయ్యా సార్, ఇయో అంటే అయ్యా మీనింగ్? అయ్య అంటే ఇయోనా? బోర్డు కనిపించేటట్టు పెట్టండి సార్. ఓకే, అనిల్ తీసేయండి. ఇయో అనిల్ తర్వాత షేర్ చేస్తాను. స్మాల్ డౌట్ సార్. అయ్య అంటే ఓనా సార్? ఇవోనా సార్? ఎక్స్క్యూజ్ మీ. yes ఇవోనా? ఐ అంటే అయోటా. హలో సార్. హలో, చెప్పండి సార్. అది ఐ అంటే గ్రీక్ లో, అయ్యంటే గ్రీక్ లో సారు. వార్డులో లాస్ట్ సార్ వార్డులో గ్రీక్ వార్డులో లాస్ట్ వార్డు
డబ్ల్యూ లాగా ఒమేగా ఉంది కదా, ఆ ఒమేగా ఉంటే ఐ అని అర్థం. ఏ వార్డులోనైనా చివరిలో ఒమేగా ఉంటే ఐ అని అర్థం. ఇదంతా ఒమేగా ఇస్ ఐ. గ్రీక్ లో ఐను ఒమేగా అంటామా? ఒమేగా అంటే ఐ. అదే కదండి, అదే కదా ఇందాక మనం నేర్చుకొని ఉన్నాం. అదే కదా ఇందాక మనము నేర్చుకొని ఉన్నాం. ఒమేగా ఇస్ ఐ, ఓమెన్ అంటే వి, ఏస్ అంటే యు, ఎతే అంటే యు, ఏ అంటే ఈ షీ ఇట్, ఊసి అంటే దే. ఓకే సార్, ఊసి అంటే దేగా మనము నేర్చుకున్నాం. ఓకే. సో ఇది రాసుకురండి. రాసుకున్నారా? రాసుకున్నాం సార్. సార్ స్మూత్ బ్రీతింగ్ ఉంటే నేను ఈ లాలియో కాలియో అట్లా రాశాను సార్, అది తప్పు కదా సార్? అదేనండి, అది యాక్షన్ మార్క్ అండి. అది బ్రీతింగ్ మార్క్ కాదు, యాక్షన్ మార్క్. అది ఓకే ఓకే, అది బ్రీతింగ్ మార్క్. అది సార్ బ్రీతింగ్ మార్క్ ఫస్ట్ వర్డ్ లో ఉంది కదా సార్, అది బ్రీతింగ్ మార్కా? ఫస్ట్ వర్డ్ సెకండ్ లెటర్. అవునండి, అవునండి. సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Okay, so here are some more words that you see. Sir. Okay, we see some of the words ni manamu ikkada chusta unnam. Okay, so can anybody read of this 6 to okay Sir. Okay, we come to the నేను చెప్తా. Sir, Anil. Yeah, Anil, read. Can Anil Sir, నీ వీడియో ఆపుతా అనిల్, బోర్డు కనిపిస్తుంది. Okay, read Anil, read. Sir, mu alpha. Mu alpha rho. Mu alpha rho, then tau. Mu alpha rho tau epsilon rho epsilon omega. మళ్ళీ ఒకసారి mu alpha rho tau epsilon rho epsilon omega. Okay, tell me what is mu. Mu means what? M A R T P U R E O. Marturio. Okay, Marturio. I bear witness. Okay, the next one.
we come to Pastor Purushottam garu. Pastor Purushottam garu. Pastor Purushottam garu, 7th one. ఓకే సార్ ఇప్పుడే చెప్తాను. Okay. ఈ సార్ Huh? పై Pi, अल्फा alpha, और रो rho, खपा कप rho, खपा alpha, कपा rho, अल्फा alpha, अल्फा ah, एप्सिलॉन एप्सिलॉन लो एप्सिलॉन सर సార్ మీ వాయిస్ వాయిస్ లేదు సార్ మీకు pi, సార్ ah, एप्सिलॉन लास्ट alpha, pi, alpha. एप्सिलॉन ఇది నా చెయ్యి ఎక్కడ ఉంది అక్కడ చూడండి. పై पाई అల్ఫా अल्फा ఆ रो रो अल्फा कपा kappa अल्फा alpha लैम्डा lambda एप्सिलॉन epsilon आई epsilon లాస్ట్ ఏందండి ओमेक्रॉन ఒమేగా. ఓకే, సో ఓకే సార్. పై అంటే ఏందండి? పై అంటే ఏంది? पी పి पी ए ए आर आर ఆర్ ఏ आर ए के కే ई ओ ई ओ కాదు, మధ్యలో ఇక్కడ ఇది ఏం మిస్ అవుతారు మీరు? लैम्डा లాంబ్డా అంటే ఏంది? एल ఎల్ सर एप्सिलॉन ओमेग्रा ई ई ओ ఒమేగా. ई ओ సో ఏంటండి? పారా पाराखो पाराकल కాలియో పారాకాలియో पाराकालियो పారాకాలియో. यस I exalt or I bear. Comfort, I exalt comfort. or a comfort and comfort గా మనం ఓకే. ద నెక్స్ట్ వన్, ఎయిత్ వన్ వచ్చేసి ఎనోష్. 8th one. ఎనోష్ 8th one. Pi, పై Omicron, pi, Omicron, Omicron, iota, epsilon, omega. అయోటా ఎప్సిలాన్ ఒమేగా. సో పై అంటే P, పి. U, ఒమిక్రాన్ అంటే ఒమిక్రాన్. అంటే U, ఓ okay. I, iota, I, epsilon, E, O, omega o ఓ. ఓకే, సో పొయ్యో ఐ మేక్ ఆర్ ఐ డు. I make, Okay. I do, I make, or I 9th do. one, వీరస్వామి బ్రదర్. 9th one, వీరస్వామి బ్రదర్. సార్ 9th one చదవండి. ఓకే సార్. టౌ టావ్ నూన్ టావ్. నూన్ మళ్ళీ ఒకసారి చూడండి. నూన్ సార్. మళ్ళీ ఒకసారి చూడండి. నూన్ నూన్ కాదు, ఈటా ఈటా. టావ్ ఈటా. రో రో
Rho, epsilon, omega. Epsilon omega. Okay. So tau ante T. tau T eta E. E Rho. rho ante R. 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 Epsilon. E. Okay. O. Stereo I keep. Stereo I keep. Stereo I keep. Okay. So we come to the Ramu brother. Yes, sir. Yes, sir. Yes. 10th one, filio, sir. Now letter identify. Phi. Letter identify. On, sir. First one, phi, sir. Okay. Phi. Second one, iota. Iota. Lambda, epsilon, omega. Okay. So phi ante pH, sir. pH. Iota I. L. Iota I. L. Lambda L. E. L, sir. O. Omicron, sir. Omega. E. Filio. Okay. So filio Yes, is okay. I love. Materio I bear witness. Parakalio I exalt. Poio I make or I do. Therio I keep. And filio I love. So ఇందాక ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నప్పుడు every word is ending with what? Epsilon and omega. Every word is ending with epsilon omega. Every word is ending with that. Every word is ending with that ga manamu chusta unnam. Every word is ending with epsilon omega. So andukane ee yokka ending undi kabatti we are going to have a different conjugation. We are going to have a different conjugation ni manamu untundi. So ఇప్పుడు ఒకసారి మీ బుక్ లోకి రండి. Come to the book page point number 22. Point number 22 అక్కడ ఏం సెలవిస్తుందని? Okay, point number 22 లో a number of verbs have stems which end with the vowel. A number of verbs have stems end with the epsilon, with the vowel epsilon. When the verb endings are added to such stems, the epsilon of the stem unites with the vowel of the ending to form a new vowel. This is called contraction, and this kind of verb is called epsilon. This kind of is called as what? Epsilon. See that in the point number 22. మళ్ళీ ఒకసారి చూడండి అక్కడ point number 22 లో సెలవిస్తున్న ఒక మాట. Point number 22 what it says that a number of verbs. Okay, book లేని వాళ్ళు you can see in this screen లో చూడండి. Book లేని వాళ్ళు screen లో చూడండి. Okay, what it says that point number 22. A number of verbs have stems which ends with the vowel epsilon. Okay, so we knew that stem ఉంటుంది. ప్రతి ఒక్క వర్డ్ కి stem ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. Stem ending ఉంటుంది కాబట్టి so we have learned omega వచ్చేసరికి it solves the ending గా మనము చూస్తా ఉన్నాం. omega is the ending గా మనము చూస్తా ఉన్నాము. అయితే it is ending. See that now a number of what it says that a number of verbs have stems which end with the vowel e. When the verb ending are added to such stem, the epsilon of the stem unites with the vowel of the ending to form a new vowel. This is called contraction, and this kind of verb is called an
epsilon omega contraction. Okay, that is known as the epsilon omega contraction గా మనము చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంది అని అంటే, ఈ యొక్క వర్డ్ ఒమేగా ఇస్ ద ఎండింగ్ గా మనం చూస్తా ఉన్నాము. అయితే ఇక్కడ ఎప్సిలాన్ ఉంది కాబట్టి దీన్ని యాడ్ చేసేటప్పుడు లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఓకే, ఎగ్జాంపుల్ గా వి సీ హియర్ okay, see that singular, plural, first person, second person, third person, first person, second person, third person ni మనం చూస్తా ఉన్నాం. omega and then coming to the point of omen, omen గా మనం చూస్తా ఉన్నాము. eis and ete and a and ఊసిగా మనము చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్ వచ్చేసరికి మనం ఇందాక నేర్చుకున్న వర్బులో మనం నేర్చుకున్నప్పుడు వర్డ్స్ కి అక్కడ ఎప్సిలోన్ తో ఎండింగ్ లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్క వర్డ్ దాని యొక్క ఎండింగ్ దేంతో ఉంది, విల్ కమ్ టు ద పాయింట్ ఆఫ్ ఎప్సిలోన్ ఒమేగా గా ఉంది. అయితే ఎప్పుడైతే అది ఎప్సిలోన్ తో ఎండ్ అవుతుందో దెన్ వీ హ్యావ్ ఏ న్యూ రూల్ గా మనము చూస్తా ఉన్నాం. వి లుక్ ఇన్ టు ఏ న్యూ రూల్ ని మనం అక్కడ చూస్తా ఉన్నాము. ఒక న్యూ కాంబినేషన్ ఆఫ్ వర్బల్ ని మనము అక్కడ చూస్తా ఉన్నాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది కాంట్రాక్ట్ వర్బ్. సో నౌ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద బుక్. సో బుక్ కు వచ్చినప్పుడు అక్కడ చూడండి పాయింట్ నెంబర్ 23. బుక్ కు వచ్చినప్పుడు పాయింట్ నెంబర్ 23 వాట్ ఇట్ సేస్. కమింగ్ ఇన్ టు ద బుక్ టు ద పాయింట్ నెంబర్ 23 పాయింట్ నెంబర్ 23 కి వచ్చినప్పుడు వాట్ ఇట్ సేస్. పాయింట్ నెంబర్ 23 కాడ వచ్చినప్పుడు the following chart indicates the new vowel which will be formed, a new vowel which will be formed. So what is that new vowel which will be formed ante epsilon to plus epsilon plus epsilon is equal to epsilon iota, and other one we see epsilon plus omicron is equal to epsilon and omicron and upsilon, and epsilon plus long vowel or diphthong లో ఉన్నప్పుడు epsilon disappears. సో ఇది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. యూ నీడ్ టు కీప్ దిస్ వన్ ఇన్ యువర్ మైండ్. epsilon plus epsilon అని వచ్చినప్పుడు there we have to keep it in mind that it will be epsilon iota, epsilon plus omicron. ఇప్పుడు లైక్ ఒకసారి ఇక్కడ చూడండి, బోర్డ్ దగ్గర చూడండి. you come to the board and then you see. సో ఇది ఇక్కడ ఎప్సిలోన్ ఉంది, ఇక్కడ ఒమిక్రోన్ ఉంది, ఇక్కడ కూడా ఎప్సిలోన్ ఉంది, ఇక్కడ కూడా ఎప్సిలోన్ ఉంది, ఇక్కడ కూడా ఎప్సిలోన్ ఉంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా we take the word ఫిలియో అని ఒక వర్డ్ ఉంది. ఫిలియో అంటే ఏంది? ఫిలియో మీన్స్ వాట్? ఇట్ మీన్స్ దట్ I love. ఫిలియో అంటే ఐ లవ్ గా మనము చూస్తా ఉన్నాం. ఫిలియో మీన్స్ ఐ లవ్. And when we are making it as a contract verb తో మనము చేసినప్పుడు what it says that ఈ యొక్క ఓకే, సో ఈ యొక్క సిస్టమ్ అన్నది మారిపోతుందని మనం అక్కడ చూస్తా ఉన్నాం. అనిల్ ఆ చార్ట్ పెడతా ఒకసారి. సార్
ఓకే, అక్కడ చూడండి ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ plus epsilon is equal to, we come to the point of epsilon plus epsilon is equal to epsilon iota, epsilon plus omicron is equal to epsilon upsilon, epsilon plus Long vowel. Long vowel or diphthong. okay, epsilon plus long vowels ఏందండి long vowels? Can you say which are the long vowels? Can anybody? Alpha, eta. Alpha, eta, ఆల్ఫా ఒమేగా okay, ఒమేగా alpha, eta Alpha, and eta, omega. omega. Alpha, eta, omega, ఈ మూడిటిని మనము this three we see it as the Long one. ఇప్పుడు diphthongs, can you tell me the diphthongs? alpha iota, epsilon iota, omicron iota, alpha upsilon, epsilon upsilon, omicron upsilon, upsilon iota. Okay, ఎన్ని ఉన్నాయి? 7 are there as the diphthongs గా. 7 are there as the diphthongs. ఇప్పుడు కొద్దిగా పైకి పోనీ, ఇప్పుడు కొద్దిగా 24.24. Sir, 0.24. Yeah, 0.24. Yeah, okay. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి స్క్రీన్ లో చూడండి. స్క్రీన్ లో చూసినప్పుడు పాయింట్ నెంబర్ 24. ఓకే, ఇక్కడ చూసినప్పుడు యూ హ్యావ్ ఆఫ్ కంజుగేషన్. సీ దట్ పాయింట్ నెంబర్ 24 వాట్ ఇట్ సేస్. This changes what it says that these changes are illustrated by the conjugation in the present indicative active of filio. I love below. ఇక్కడ మనం చూసినప్పుడు we have a both. What are the both? Uncontracted form, contracted form. Uncontracted and contracted form. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, singular plural, filio, filies, filiae, filiomen, filiate, filiosi. ఓకే, అది యాక్చువల్ గా. కానీ కాంట్రాక్ట్ దగ్గరకు వచ్చేసరికి కెన్ యూ సీ ఇన్ ద కాంట్రాక్ట్ ఫామ్ లో యూ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ ఏముంది చెప్పండి. Epsilon disappeared. What is the difference? Epsilon disappear. Why epsilon disappear? Epsilon ఎందుకు disappear అయిందని? Because it became a contraction. When Epsilon ఎందుకంటే epsilon met the long vowel. ఎందుకంటే లాంగ్ వోవల్ కాబట్టి. ఎప్సిలోన్ కంటే ముందుగా ఉన్నది ఒమేగా ఇస్ ద లాంగ్ వోవల్ కాబట్టి ఎప్సిలోన్ డిసపియర్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి పాయింట్ నెంబర్ 23 లో లాస్ట్ సెంటెన్స్ చూడండి. పాయింట్ నెంబర్ 23 లో లాస్ట్ సెంటెన్స్ చూడండి, అక్కడ ఏముంది? ఓకే, ఎప్సిలోన్ ప్లస్ ఎప్సిలోన్ ప్లస్ లాంగ్ వోవల్, what epsilon disappears. What happens? Epsilon disappears into the long vowel or diphthong మనం చూస్తాం. సో ఇట్ డిసపియర్. సో అందుకని ఇక్కడ ఎప్సిలోన్ లేదు, ఇది డిసపియర్ అయిపోయింది. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్ చూడండి. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసరికి ఫీ, అయోటా, లాండా, ఎప్సిలోన్ ఇట్ ఈస్ సేమ్. అండ్ సింగులర్ లో అంతా కూడా సేమే ఉంది. Now when we go into the plural, when we go into the plural కు వచ్చినప్పుడు కొద్దిగా పైకి అనిల్, P iota lambda epsilon. ఓకే, సో ఇక్కడికి వస్తారికి ఏం యాడ్ అయిందండి?
సార్ సింగులర్ లో కూడా చేంజ్ ఉంది సార్ ఒకటి. అదేనండి ఇక్కడ ఎప్సిలాన్ డిసపియర్ అయిపోయింది. డిసపియర్ అయిపోయింది. అదే అంటే లాంగ్ వవల్ ఉందని. ఇలియోమెన్ became ఓకే సెకండ్ ఇక్కడ ప్లూరల్ కి వచ్చేసరికి ఏమొచ్చింది? ఓకే ఓయు వచ్చింది. ఓయు లైక్ ఫీ ఫీ అయోటా ఫీ అయోటా లాండా అండ్ ఓయు వచ్చింది. ఓయు ఎక్కడి నుండి వచ్చింది? ఓయు ఎక్కడి నుండి వచ్చింది? ఓయు ఎక్కడి నుండి వచ్చిందండి అంటే రూల్ నంబర్ 2 పాయింట్ నంబర్ 23లో రూల్ నంబర్ 2 ఏముందండి? పాయింట్ నంబర్ 23లో చూడండి ఇక్కడ ఏముంది? ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్ ఇస్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్ ఇస్ ఈక్వల్ టు ఓయు. ఓయుగా మనం చూస్తా ఉన్నాం. ఓయుగా మనము చూస్తా ఉన్నాం. ఓకే సో అందుకనే ఇక్కడికి వచ్చేసరికి ఓయు యాడ్ అయినట్లుగా మనం చూస్తాం. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసరికి ఫిలియేటే ఓకే ఇక్కడ అయోటా యాడ్ అయింది. ఎందుకు యాడ్ అయింది అయోటా? ఎందుకు యాడ్ అయింది? ఫిలియేటే అయోటా ఎందుకు యాడ్ అయింది? ఎందుకంటే పాయింట్ నెంబర్ 1 చూడండి, ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అయోటాగా మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఓకే ఇట్ ఈస్ యాజ్ యూజువల్ ఫిలియోసిగా మనము చూస్తా ఉన్నాం. విసి యాజ్ యూజువల్ గానే మనము చూస్తా ఉన్నాము. ఫిలియూసి దే లవ్ గా మనము చూస్తా ఉన్నాం. అర్థమైందండి? కూడా ఎప్సిలాన్ డిసపియర్ అయిందండి. పాయింట్ నెంబర్ 3 ప్లూరల్ లో ఎప్సిలాన్ హస్ డిసపియర్డ్. yes epsilon has disappeared. ఎప్సిలాన్ డిసపియర్ అయిపోయింది. ఎందుకు ఎప్సిలాన్ డిసపియర్ అయిపోయింది? రూల్ 3 ఎందుకు ఎప్సిలాన్ డిసపియర్ అయింది? రూల్ 3 అన్న 2 అన్న 23 లో 2 rule 2 epsilon plus omicron is equals to ఎప్సిలాన్ ఒమిక్రాన్ దిప్తాంగ్ ఉంది కదండి, రూల్ 2 దిప్తాంగ్ ఉంది కాబట్టి అక్కడ ఎప్సిలాన్ డిసపియర్ అయిపోయింది. సార్ తెమ్ములో ఉన్నాయన్నీ కూడా ఎప్సిలాన్ డిసపియర్ అయిపోయి ఎండింగ్ వచ్చేటప్పటికి వేరేగా వచ్చింది కదా సార్? అదే ఎందుకు వచ్చిందంటే ఇది దిప్తాంగ్ కదండి. ఓయు అన్నది దిప్తాంగ్ కదా, ఓయు అన్నది దిప్తాంగ్ కాబట్టి డిసపియర్ అయిపోయింది. సార్ ఎప్సిలాన్ అయితే అట్ ది సేమ్ టైం ఇక్కడ ఈ యాక్సెంట్ మార్క్ కూడా యాక్సెంట్ యాక్సెంట్ మార్క్ వస్తుంది కదా సార్? యాక్సెంట్ మార్క్ వచ్చింది. అవునండి, ఎందుకంటే లాంగ్ వోవెల్స్ యాక్సెంట్ వారు వేరు కదా. సర్కంఫ్లెక్స్ వస్తుంది, సర్కంఫ్లెక్స్ యాక్సెంట్ మార్క్. సర్కంఫ్లెక్స్ విల్ బి అవునండి, సర్కంఫ్లెక్స్ విల్ బి కమింగ్ ఫర్ ఆల్. ఒమేగా మీద ఉంది, అయోటా మీద ఉంది, ఉప్సిలోన్ మీద ఉంది, అయోటా మీద ఉంది, ఉప్సిలోన్ మీద ఉంది. అవునవును, అది కంపల్సరీగా వస్తుందా సార్ యాక్సెంట్ మార్క్? ఎందుకంటే అది టు ఇండికేట్ యాజ్ ద లాంగ్, ఓకే మీరు అక్కడ పాయింట్ ఓకే టు ఇండికేట్ ఇట్స్ యాజ్ ద లాంగ్ వోవెల్. ఓకే క్లియర్ అండి, లెసన్ క్లియర్ గా అయిందా? ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు? ఎస్ అనిల్ సార్ ఇది యాక్సెంట్ మార్క్ ఎందుకు సార్? మళ్ళీ ఒకసారి. ఓకే కమ్ టు ద లెసన్ నెంబర్ 2. సర్కంఫ్లెక్స్ యాక్సెంట్ మార్క్. సర్కంఫ్లెక్స్ యాక్సెంట్ మార్క్ అది ఎందుకు వచ్చింది సార్? ఓకే
first thing, it is the new vowel. First thing, it is the new vowel. Second thing వచ్చేసి it is basically గా it is about the long. Basically గా it is వచ్చేసి it is the long గా మనము చూస్తా ఉన్నాం. Basically it is the long. Okay. సార్ ఇక్కడ సార్ స్మాల్ డౌట్ సార్. ఇక్కడ మన ఆల్ఫాబెట్ లో ఉప్సిలాన్ సౌండ్ యూ మీద 2 డాట్స్ ఉన్నాయి సార్. అవి ఏంటి సార్ అవి? నేను ప్రతిసారి అడుగుదాం అనుకుంటే మర్చిపోతున్నా. ఎక్కడండి? ఉప్సిలాన్ ఆల్ఫాబెట్ లో లెసన్ నెంబర్ 1 లో అక్కడ యూ మీద సౌండ్ కింద యూ మీద 2 డాట్స్ ఉన్నాయి సార్. అవి ఏంటి ఆ డాట్స్? అది యాక్చువల్ నథింగ్ అండి. అవసరం లేదా? నథింగ్ లేదండి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. Okay, so that leads us to the point number 25. ఇది అర్థమైందండి మీకు? న్యూ రూల్ అర్థమైందా? సార్ ఇంకోసారి పోయి స్టడీ చేయాలి సార్ ఇంట్లో కూర్చొని. ఓకే సార్. మళ్ళీ స్టడీ చేస్తే కానీ అది ఎక్కదు సార్. పర్లేదు. ఓకే, ఇంట్లో ఉంటలేవా? Okay. So point number 25. Point number 25. Now, sir, will come to the C. Translate into English. Translate into English. Translate into English. Okay, translate into English. ఓకే అనిల్, అది ఉండనండి. నేను బోర్డు మీద రాస్తాను. ఇది వద్దా సార్? వద్దు. Okay, so ఇది translate అండి. We come to the translation. We come to the translation లో మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో కీర్తి గారు చదవండి. కీర్తి ప్రకాష్ గారు చదవండి. గుడ్ ఈవినింగ్ అండ్ చదవండి, ట్రాన్స్లేట్ చేయండి. లెటర్ గ్రీక్ లెటర్. Eta, epsilon, omega, rho, epsilon, iota. Okay, so చెప్పండి. Tamrio, right. Terrier, Tio. Okay. Theorio. Okay, చదవండి. Theorio. Kire. ఏంటది? Theory. Behold, Theorio. సో ఇప్పుడు దయచేసి ఎవరు మాట్లాడకండి, ఓన్లీ కీర్తి గారు చెప్పండి ప్లీజ్. అది ఎక్కువ వచ్చి కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి. ఓకే, సో కీర్తి గారు ఇది చెప్పండి. వాట్ ఈస్ దిస్ ఎండింగ్ అక్కడ ఏం ఎండింగ్ అది? విచ్ పర్సన్, Epsilon. విచ్ నంబర్? Third person, sir. Third person. Third person. He, she, it.
Third Okay. person. Third person. Third Singular. person. Singular. Third person singular. Singular. Okay. Third person singular. Yes. So, ఇప్పుడు therio Yeah. means what? Therio means what? He behold. Okay. Okay. So She behold. behold. Or it behold. Behold. And ఇది వచ్చరికి he. So together he or she Behold. or it beholds. Yes. Yes. He, she, it beholds గా మనం చూస్తా ఉన్నాం. He, she, it beholds. Okay. రాసుకురా. Yes, sir. Yes, sir. Okay. 1 minute, sir. అప్పుడే అడిగేసిన చూడిపే. Okay. Okay. Fine, sir. No problem. రమేష్. అన్మ్యూట్ చేయి. సార్ చదువు. సార్ నాది కవరేజ్ వస్తలేదు సార్, అది జస్ట్ తిరుగుతుంది నా దాంట్లో, క్లియర్ కనిపిస్తలేదు. ఓకే. బర్నబాస్ గారు, బర్నబాస్ నా ఇంట్లో గలీ బర్నబాస్, ఇది గలీ బర్నబాస్ గారు సార్. పి బర్నబాస్ గారు ఈటా లంబడా. రమేష్ ఆగు. రమేష్. ఓకే సార్. ఓకే. బర్నబాస్ గారు. బర్నబాస్ లేరా అండి? బట్ ఇంతలో ఇది వచ్చి ఇది లాకప్ వచ్చింది. ఈ లాకప్ వచ్చిన తర్వాత ఇప్పుడు డబ్బులు వీళ్ళు వస్తారు చూడు, అది అమ్మ దగ్గర ఉంటది కదా, నా చేతికి ఇస్తే నేను పెట్టుకో తల్లి, నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు బయట లేదు కదా. ఓకే. సైమన్ గారు. సైమన్. Yes, sir. Please read. Yeah. Phi. Iota. Lambda. Omicron. Epsilon. Mu. Epsilon n. Philomen. Okay. What is that? Philomen, sir. Men. Okay, you tell me, it is which number? Which person? Number? First person singular. First person singular. First person singular number. Plural. Okay. So what is filio? Filio is they love. Okay. Filio means what? Love. I love. Human. Human means we love. We. Okay. We. So dini grammatical ga. We love. Yes. Okay. That's Philemon. Okay. We love. Yeah, we love. Philumen. We love. Okay. Thank you. Right, sir. Thank you. Raskura turpelna. Yes, Raskundu. Sir. Yes. Sir, ఇప్పుడు PHIL లాంబ్డా తర్వాత డివిజన్ సార్, ఇది స్టెమ్, అది ఎండింగ్. ఇది ఎండింగ్. Yes. So first of all, we need to identify the vocabulary. We need to identify the stem. Awesome. Identify the
vocabulary. We need to identify the vocabulary and we need to identify the ending. Yes. Okay, clean చేస్తున్నాను. Okay, sir. Okay, so Hanok garu. సార్ Yes, read. సార్ నేను మధ్యలో వచ్చాను సార్, నాకేమీ అర్థం అవ్వలేదు. డబుల్ ఫీజ్. ఓ డబుల్ ఫీజ్ అండి. పర్వాలేదు కొంచెం టైం తీసుకుంటా, ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఓకే, జేకబ్ గారు. సార్ ఎస్. లాంబ్డా ఆల్ఫా లాంబ్డా 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 ఆల్ఫా లాంబ్డా ఒమిక్రాన్ ఎప్సిలాన్ సిగ్మా అయోటా. ఓకే, సిగ్మా అయోటా. సో ఓకే, ఇందులో రూట్ ఏంది, ఎండింగ్ ఏదండి? రూట్ ఏంది, ఎండింగ్ ఏది? లాంబ్డా ఆల్ఫా లాంబ్డా వచ్చి రూట్ సార్, ఎండింగ్ వచ్చేసి ఓసి అనేది. ఓకే, రూట్. ఓకే, రూట్ అండ్ ఎండింగ్. సార్ రూట్ అంటే స్టెమ్మే కదా సార్? ఓకే, రూట్ అంటే స్టెమ్మే కదా సార్? స్టెమ్ అండి, స్టెమ్మే. ఓకే, థ్యాంక్ యూ. విల్ కమ్ విత్ స్టెమ్ ఓన్లీ. స్టెమ్ లోనే వస్తా ఉన్నాం. ఓకే, స్టెమ్. యా, టెల్ మీ బ్రదర్, ఇది విచ్ పర్సన్ ఎండింగ్? థర్డ్ పర్సన్ సార్. థర్డ్ పర్సన్ ప్లూరల్. థర్డ్ పర్సన్ ప్లూరల్. ఓకే, ప్లూరల్. సో వాట్ ఈస్ దట్? లాలియో అంటే ఏందండి? లాలియో. I speak. లాలియో. లాలియో. I speak. I speak. ఓకే, I speak. అండ్ ఇక్కడ ఎండింగ్ ఏందండి? ఎండింగ్ ఏంది? ఓసి సార్. ఓకే, Anuk garu, we are in the lesson number 4. Anuk garu, lesson number 4. Okay, so what is that? Usi ante endani? Jacob garu, Usi ante they. So dini literal ga they speak. They speak. Okay, Raskura. Plural ga sir. యా, ప్లూరల్. అందుకనే థర్డ్ పర్సన్ ప్లూరల్. రాసుకున్నారా? రాసుకున్నారండి? తుడిపేస్తున్నా. ఓకే సార్. ఓకే, విల్ కమ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో నిరీక్షణ. ఉన్నారా అండి? ఓకే. ఎస్. ఆల్ఫా అయోటా టౌ ఎప్సిలాన్
Epsilon? Iota. Iota. Okay. So tell me which is the stem and which is the ending. Alpha. Iota stem. Alpha, iota, tau. Okay, the stem and ending. So aim ending and which ending? Plural ending, sir. Third person singular. Which ending? Ayya, Revant garu agandi ayyaru. Okay, sir. Sorry. చెప్పండి ఏ ఎండింగ్ అండి? ఇది థర్డ్ పర్సన్ ఎండింగ్ అండి. ఇది థర్డ్ పర్సన్ ఏ నంబర్ అండి? థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్. థ్యాంక్ యూ. థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, సో ఐటిఓ అంటే ఏందండి? I ask. I ask, sir. Okay, చెప్పండి. I ask, sir. I ask. Okay. And A? He, she, it, sir. చెప్పండి. నిరీక్షణ గారు చెప్పండి. He, she, it or it. So he asks. He asks. Okay. Okay, thank you. రాసారా? Yes. సార్ ఇవన్నీ ఎక్కడి నుంచి రాస్తున్నారు సార్ మీరు ఈ పదాలు వొకాబులరీ? లెసన్ నంబర్ 5 పాయింట్ నంబర్ 25. Lesson number 4 point number 25. Point number 25. Bit number page number 8. ఓకే. రేవంత్ గారు మీరే చదవండి ఇది. ఓకే సార్. Okay, yeah, sir. please go ahead. Mu alpha. Go ahead. Mu alpha. Rho tau epsilon rho omicron epsilon mu epsilon nu. So అందులో స్టెమ్ ఏది, ఎండింగ్ ఏది? సెకండ్ ఎండింగ్ ఒమిక్రాన్ నుంచి సార్ రో వరకు స్టెమ్. రో వరకు స్టెమ్. ఏ రో? రెండు రోలు ఉన్నాయి. ఏ రో? రెండు రోలు ఉన్నాయండి. మీరు పెట్టింది కరెక్టే. తర్వాత ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ సార్ ఇది. ఓకే, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. కానీ ఇక్కడ మెన్ లేదు కదా సార్. మెన్ ఉంటే ఏంది? మెన్ ఉంటే ఏందండి? OUMEN. సరే, ఎమ్ ఒకటి లేదు కదా సార్ ఇక్కడ. ఎందుకు లేదండి? ఉంది కదండి ఇక్కడ. ఓ మ్యూ ఎప్సిలాన్ ఈ న్యూ ఉంటది కదా. ఎమ్ ఒకటి ఎక్స్ట్రా కనిపిస్తుంది సార్ ఇక్కడ. మ్యూ. హలో. ఓకే, సో మటీరియో అంటే ఏందండి? I bear witness. ఓకే, ఇక్కడ woman is we. So together we bear witness.
సార్ ఇక్కడ ఈ మ్యూ Prepare ఎక్స్ట్రా witness. కనిపిస్తుంది ఏంటి సార్ ఇది? హలో సార్, మీరు ఇప్పుడు ఈ ప్లూరల్ లో ఒమిక్రాన్ మ్యూ ఎప్సిలాన్ న్యూ ఒకటే ఉంది కదా సార్? ఒమిక్రాన్ న్యూ. ఇప్పుడు నాకు చెప్పండి, ప్లూరల్ వి కి ఎండింగ్ ఏందండి? ఓమెన్ కదా, ఓమెన్ కదా. సో అవును, ఇక్కడ ఎప్సిలాన్ యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఈ యొక్క వర్డ్ ఎలా ఉండాలి? ఈ యొక్క వర్డ్ ఎలా ఉండాలి? ఇలా ఉండాలి కదా మటీరియల్. సో ఇప్పుడు ఇది తీసేసరికి ప్లస్ ఏంది ఏమొస్తుంది ఇక్కడ? ఎప్సిలాన్ న్యూ. ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్ అంటే ఏంది? ఓయు వస్తుంది సార్. ఓయు వస్తుంది సార్. ఓయు వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు ఇది ఏది ఉందో అది అలానే పెట్టేస్తాం కదా. యా యా యా, నౌ ఇట్ ఇస్ క్లియర్ సార్. థ్యాంక్ యూ. ఓకే 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 రాసుకురు కదండి ఇది. యా యా ఓకే తుడిపేస్తున్నా. ఓకే సార్. ప్రవీణ్ Yes, sir. Yeah, please. Tau. Tau. Eta. Rho. Epsilon. Iota. Tau. Epsilon. సో ఇలా స్టెమ్ ఏది, ఎండింగ్ ఏది? Yes, sir. Ending వచ్చి ending వచ్చి plural sir. Plural second person plural. స్టెమ్ ఏది, ఎండింగ్ ఏది? స్టెమ్ ఏది, ఎండింగ్ ఏది? First 3 letters sir. Stem. Okay, stem. It is second person plural sir. Okay, so second person plural. Okay, so what does టైరో మీన్స్ అంటే ఏందండి? టైరో అంటే ఐడియలిజం. చూడు వొకాబులర్ లో చూడు, ఇందాక రాసుకున్నాం కదా వొకాబులర్ లో. Sir, I keep sir. I keep. Okay. I keep. And ikkada you keep. So you keep. Plural. Okay, you keep. So I keep ki sir. Clear? సార్ దీన్ని ఏమంటారు సార్? టెరియో. దీన్ని ఏమంటారు సార్? టెరియేటే. తుడిపేయాలండి. తుడిపేయచ్చా? ఈ లెటర్స్ కూడా రాయండి సార్, మీరు తెలియటే అది కూడా రాయండి, అందరు రాసుకుంటారు. బాగుంటుంది కదా సార్, అది కూడా రాయండి కింద. మన గ్రీక్ లో కూడా ట్రాన్స్లేషన్ చేయగలరా? ఇంతసేపు ఏం నేర్చుకున్నాం, లేట్ అవుతుంది. ప్రతి వర్డ్ కూడా అవి కూడా రాస్తే అందరు క్లియర్ గా ఉంటుంది కదా, రాసుకోవచ్చు. అంతే కదా తమ్ముడు చెప్పాలి ఏదైనా. అన్న లేట్ అవుతుంది అన్న, మస్తు క్లాసులు మిస్ అవుతున్నాం, స్లో అవుతుంది. ఓకే, సుబ్బారావు గారు
సుబ్బారావు గారు. Sir, pi. Hello. Pi. Omicron, iota, epsilon, iota. ఓకే. సో పై అంటే Pi. పై అంటే Pi. P. పి P. O. O. I. E. 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 I. ఓకే. ఇందులో చెప్పండి, స్టెమ్ ఏంది, ఎండింగ్ ఏంది? ఇది థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్. POI is stem. POI is stem. థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్. చెప్పండి అండి. PO means I make. PO meaning, sir? I make or I make. do. I make. I make. He, she, it. Easy. She So- makes. He makes. Okay. Or you can She say she makes. She makes. He makes, she makes or it makes, sir. Yes, sir. ఓకే. సరే, రిమైనింగ్ మీదే హోంవర్క్ రాసుకోరు కదా. So tell me this, you ask Vijay Kumar garu, you ask. Yes, sir. Translate to Greek kada. I Theo. Okay, so Alpha. which word andi? Alpha. Iota. Okay. Tau. Epsilon, omega. Okay, I mean you ask then. You ask. You ask. Okay. Yeah. Epsilon, iota, sigma. అయోటా ఎందుకు వచ్చిందండి? Iota కాదు, tau, epsilon. You ask, you plural and ఇది. You singular and singular. Iota. Sigma. Okay. Iota and sigma as usual. So it is as usual ga. ITO. Okay. Thank you. Okay. Okay, so Devakumar garu. Sir. Please. Sir. We are asking. Yeah, we are asking. Lambda. Okay. Alpha. Lambda. Omicron. Lalomen. Mu. Nalio. No, కనిపించట్లేదు సార్ మీ బోర్డు కనిపించట్లేదు నాకు. ఇప్పుడండి we are speaking కదా సార్? Yes. Yeah, Lalomen. Yes. Okay.
బోర్డు కనిపించట్లేదు సార్ ఇక్కడ సార్ కనిపిస్తలేదండి. బోర్డు కనిపిస్తలే. కనిపించట్లేదు సార్. బజ్ సౌండ్ వస్తుంది, బజర్. ఇప్పుడండి బహుశా మీరా? ఎస్. ఓకే, బాబురావు గారు. సార్ ప్లీజ్ సార్, ఐఎమ్ హియర్ సార్, ప్లీజ్ సార్. యా, టెల్ మీ గ్రీక్ ట్రాన్స్లేట్. లాంబ్డా ఆల్ఫా. థర్డ్ వన్. 1 minute sir, 1 minute please, 1 minute sir, please hold on. Do you please are going, you are doing, you do. సార్ డూ అనేది లేదు కదా సార్? ఉందండి, మనం నేర్చుకున్నాం. డూ అండ్ మేక్. లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్. మూడవది బి హోల్డ్ అని ఉంది నాకైతే. మేక్ డూ పైనుంచి మూడవది. 1 minute. రైట్ సైడ్ మేక్ చూడండి. రెండవటే. సరే రేవంత్ గారు మీరే చెప్పండి. ఓకే సార్. పై ఒమిక్రాన్ అయోటా ఎప్సిలాన్ అయోటా సిగ్మా. సిగ్మా సార్. ఎప్సిలాన్ అయోటా సిగ్మా. సిస్టర్ లేదా పక్కన? యూ స్పీక్ కదా, యూడు కదా. ప్లూరల్. ఓకే సార్. ఎప్సిలాన్ టావ్ ఎప్సిలాన్ లాస్ట్ లో. ఎప్సిలాన్ టావ్ ఎప్సిలాన్ టావ్ లాస్ట్ లో ఎండింగ్ ఎప్సిలాన్ టావ్ ఎప్సిలాన్. బోర్డు ఏం కనబడడం లేదు. ఎప్సిలాన్ లాస్ట్ ఎప్సిలాన్ సార్. ఎప్సిలాన్ లాస్ట్ లో కూడా. హలో సార్. హలో. ఎప్సిలాన్ లాస్ట్ లో. వింటున్నాను, చెప్పండి. లాస్ట్ లో ఎప్సిలాన్ ఎందుకు వస్తుందండి? యూ కదా సార్. ఎప్సిలాన్ ఎందుకు వస్తుందండి? ప్లూరల్ ఈటీఈ కదా సార్ అది. ఎప్సిలాన్ టావ్ ఎప్సిలాన్ రావాలి కదా ప్లూరల్ లో, సెకండ్ పర్సన్ ప్లూరల్. ప్లూరల్ లో లాస్ట్ లో యూ. పొయ్యేటే అదండి. వెర్బ్ కాంట్రాక్టెడ్ ఫామ్ లోకి వెళ్ళిపోతుంది, అందుకని ఎప్సిలాన్ టౌ ఎప్సిలాన్ రాకపోవచ్చు. ఓకే, ఇది రాసుకురండి. సార్ దాన్ని పొయ్యేటే అంటారు సార్. పొయ్యేటే.
అనిల్ కనిపించట్లేదు సార్, అది బోర్డు పైకి అయిపోయింది, బోర్డు కనిపించట్లేదు. యా అనిల్ yes Anil yes okay there సార్ వెస్లీ గారు, yes sir రేవంత్ గారు మాటికి మాట్లాడుతుంటే మాట్లాడినప్పుడల్లా మీ బోర్డు బ్లాక్ అయిపోతుంది. కొంచెం ఆయన మ్యూట్ చేసుకోమని చెప్పండి సార్. ఆర్ యూ మ్యూట్ ఇట్ బికాజ్ యూ హ్యావ్ ది కదా. yes ఎవరు బ్రదర్ మీరు ఈ బోర్డు కనిపించే దాని మీద డబుల్ క్లిక్ చేస్తే అది పిన్ అయిపోతుంది. మాటి ఇంకా అదే పనిలో ఉండాల్సి వస్తుంది, కాన్సన్ట్రేట్ చేయకుండా. they bear witness sir. mu alpha rho tau. okay mu alpha rho tau epsilon epsilon sir. mark 2 epsilon rho దే అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ ఓమెన్ ఓసి ఓ okay maturity and maturity సార్ ఇది ఆర్ కి ఏం రాదు ఇప్పుడు 4 they bear witness. అవును సార్, దానికి ముందు యు ఆర్ డూయింగ్, కొంచెం యు డూ చేస్తాం, యు ఆర్ డూయింగ్ సేమ్ అందుకని వదిలేశా. ఓకే సార్. రాము గారు I am doing. Yes sir, one second. Yeah, I am calling. This sir. Okay. Kappa alpha lambda epsilon omega. Okay. సో అక్కడ ఎప్సిలాన్ ఉంటుందా పోతుందా? ఈ డబ్ల్యూ వచ్చినప్పుడు అది వెళ్ళిపోతుంది సార్. అది ఓకే, ఎప్సిలాన్ వెళ్ళిపోతుంది. అవును సార్, ఓన్లీ కాపా ఆల్ఫా లాంబ్డా ఒమేగా ఉంటుంది సార్. ఓకే, సో అది గుర్తు పెట్టుకోవాలి. కాలో I am calling and I am calling and remaining homework. Okay. సార్ నా చూడొసి. ఓకే, శాంత్ గారు. He loves her. Brother Shant,
దానిది ఇన్ఫార్మ్ ఎట్లా వచ్చింది కాలింగ్ లో? ఇన్ఫార్మ్ కాలింగ్, ఐ యామ్ కాలింగ్, ఇంగ్ కంటిన్యూస్. Yes, same అండి. Like you come to the page number 100% plural. Page number lesson number 3 కి రండి ఒకసారి. lesson number 3 point number 16 చూడండి. lesson number 3 point number 16 present indicative active. Yes. I lose, I am losing. We lose, we are losing. Okay. Okay sir, okay, thank you. Shant garu, brother Shant. Yeah sir. Yes brother, she loves. సారీ సార్ నా దగ్గర కొంచెం ఇందాక వొకాబులరీ రాసుకున్నాం కదా, లవ్ కి వొకాబులరీ రాసుకున్నాం కదా. యా సార్ ఫిలియో. ఓకే, సో ఫీ అయోటా లాంబ్డా ఎప్సిలాన్ ఒమేగా. she loves and she loves. బోర్డు కొంచెం పైకి వెళ్తుంది. ఎప్సిలాన్ అయోటా. Yeah, thank you. Okay, so what is that? చదువుతారా? ఫిలియే she loves. Yes. Okay, so remaining మీరు హోంవర్క్ చేయండి. C లో హోంవర్క్ ఉంది, D లో హోంవర్క్ ఉంది. C లో హోంవర్క్, D లో హోంవర్క్ ఉంది. రిమైనింగ్ you do it. Okay, so what we have learned today? Contract verbs. కాంట్రాక్ట్ వర్బ్స్ గురించి మనం నేర్చుకొని ఉన్నాం. సో కాంట్రాక్ట్ వర్బ్స్ అంటే ఏంటండి? అక్కడ మనం ఏం చూసుకోవాలని మనం నేర్చుకున్నాం. వాట్ వీ నీడ్ టు లుక్. సో ఇట్ ఈస్ జస్ట్ టు సే ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఎప్సిలాన్ ప్లస్ అయోటా. ఎప్సిలాన్ అయోటా. ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్ ఎప్సిలాన్. ఒమిక్రాన్ ఇప్సిలాన్ or diphthong is epsilon disappears into long vowel or diphthong. ఓకే, అదే మనము నేర్చుకొని ఉన్నాం. అంటే మీరు దేన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏది మీకు ఉండాలి? కంజుగేషన్ మీరు గుర్తుండాలి. కంజుగేషన్ మీకు గుర్తుండాలి. ఏదా కంజుగేషన్? కంజుగేషన్ ఏందండి? ఓమెన్, ఏస్ ఏటే, ఏ ఓసి. ఓకే, ఇది గుర్తుండాలి మీకు, ఇది గుర్తుండాలి. అది గుర్తుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, when we come next class we'll go with lesson number 5. అంటే ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అండి? we have learned thus far about the verb గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికి మనము నౌన్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ క్లాస్ కి వచ్చినప్పుడు విల్ బి లెర్నింగ్ అబౌట్ నౌన్. ఓకే, మళ్ళీ ఒకసారి, కెన్ ఎనీబడి సే వితౌట్ లుకింగ్ ఇన్ ద బుక్ అబౌట్ ద గ్రీక్ ఆల్ఫాబెట్? సార్ షీ లవ్స్ లో లాస్ట్ ది టావా సార్, అది లాంబ్డా ఎప్సిలాన్ టీ, అది అయోటా అండి. అయోటా కదా, అదే టీ మార్క్ కనపడుతున్నా. అయోటానే కరెక్ట్. అయోటా మీద సర్కంఫ్లెక్స్ ఉంటాయి కదా. యా ఓకే సార్, యు ఆర్ రైట్. థాంక్యూ సార్. సో కెన్ ఎనీబడి సే దిస్ లెటర్స్? సాంగ్ ఆల్ఫా బీటా ఎవరైనా ఒక్కరు అందరు కాదు.
mu nu z, omicron phi, rho sigma tau epsilon phi ki, peace omega. మారిపోయింది మొత్తము. ఇంకా ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలోన్ theta iota kappa lambda mu psi omicron phi rho sigma tau epsilon phi ki phi omega. okay. Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, omega. Alpha ante? Alpha ante? A. Beta ante? Beta? Gamma? Z. Gamma means? G. G. Delta? D. Epsilon? E. Beta? Z. Eta? E. Eta? I. Iota? I. Kappa? K. Lambda? L. Mu? M. Nu? N. Psi? X. X. Omicron? UH. O. Omicron? సార్ UH ఓనా సార్ అది Pi? P. P. Rho? R. Sigma? S. Tau? T. Epsilon? U. P? H. T? T? P. P? O. P? PH. Yes. Omega? ఓకే. సో ఇది ఇప్పుడు కేవలము నేను జస్ట్ ఒక ఇద్దరిని అడుగుతున్నానండి, బర్నబాస్ గారిని, ఆనోక్ గారిని. ఓకే, ప్లీజ్ అందరు కూడా మ్యూట్ లో పెట్టుకుంటే, బర్నబాస్ గారు, ఆనోక్ గారు, బర్నబాస్ గారు, ఆనోక్ గారు, రెస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ కీప్ ఇన్ మ్యూట్. అందరు కూడా మ్యూట్ లో పెట్టుకోండి. అండ్ బర్నబాస్ గారు ఉన్నారా అండి మీరు? బర్నబాస్ గారు, హలో బర్నబాస్ గారు, ఆనోక్ గారు. సార్ చెప్పండి. యా, క్యాన్ యూ రీడ్ అవుట్ దిస్ లెటర్స్? The letters which are written on the board, sir? Not this, but I mean Greek letters. Okay. Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, xi, etla pronounce chestha z. Psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, spy. P, C, He, omega. Okay, alpha means what? Alpha means A, sir. Beta? B, sir. Gamma? G, sir. Delta? D, sir. Epsilon? E, sir. Zeta? Z, sir. Eta? E, sir. Theta? TH. Iota? I, sir. Kappa? K. Lambda? L, sir. L. Okay. L. Okay. Now come to the board. Come to the board and try to read what is there in the board. Okay. Yeah.
what is this? Mu, sir. Mu, Mu alpha. And rho. Tau. Upsilon. And P as in pi, sir. ఇది దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి యా rho, sir. And omicron. Upsilon. ఇది కొంచెం కష్టం సార్. సిగ్మా iota. Okay. Thank you. Okay. And Barnabas garu చెప్పండి. Barnabas garu. వీక్ టైం ఇవ్వాలి సార్ నాకు, ఎందుకంటే నేను చాలా వెనకబడి ఉన్నాను సార్. సార్ ఎవ్రీ టైం అదే అంటున్నారండి మీరు. సార్ నేను ఇప్పుడే నాకు ఐ జస్ట్ ఫౌండ్ ద బుక్ అండి. ఈ రోజు నాకు మీరు చెప్తుంటే బుక్ లో లెసన్ కనబడింది. ఐ విల్ వర్క్ దిస్ వీక్ అండ్ దెన్ నెక్స్ట్ వీక్ ఐ విల్ జాయిన్ చేస్తాను. ఓకే సార్ మీరు చెప్పేది ఏ పేజ్ లో ఉంది సార్? ఇప్పుడు చెప్పేది ఇప్పుడు నేను బికాస్ lesson number 4, page number 7 and 8 అండి. నేను చూస్తున్నా సార్. అవును, ఐ గాట్ ఇట్ విత్ మీ. Okay. So when we come in the next class, then we'll be going into the lesson number 5, which is about nouns గురించి మనము చూసుకుందాం. ఓకే, సో ఈ టైంలో ఐ జస్ట్ వాంట్ టు అక్నాలెడ్జ్ 2 people అండి. ఐ జస్ట్ వాంట్ క్లాసు ఈ విధంగా మనకు జరగడానికి ఓకే, ప్రవీణ్ బ్రదరు, తర్వాత అనిల్ బ్రదర్. సో దే ఆర్ ద పీపుల్ హూ ఇస్ బిహైండ్ ఆఫ్ దిస్ బోర్డ్ కానీ లేకపోతే మన క్లాసెస్ కావడానికి. It's about their cooperation, their guidance undi. So I just want the class to acknowledge this both Anil Ebenezer and Praveen, both are in MTH. So please acknowledge them. It is because of, last week చెప్దాం అనుకున్నాను కానీ last week కొద్దిగా sound problems ఉన్నందుకు everybody were dissatisfaction. But today we could able to do this because of them. Okay. Thank you, brothers. Congrats, Anil and Praveen. Thank you, brother Praveen and Anil. Thank you, Anil and Praveen. Thank you, brothers. Hello, sir, నాకు Okay, so well, yeah, చెప్పండి బర్నబాస్ గారు. అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు సార్ నాకు ఐఎమ్ లూజింగ్ ద వీడియో కంటిన్యూస్లీ సార్. నాకు మీరు అప్పుడప్పుడే కనబడుతున్నారు, కంటిన్యూస్ డిస్కనెక్ట్ అవుతుంది. దేర్ ఇస్ సమ్ టెక్నికల్ థింగ్ హియర్. ఎనీవే ఐ గాట్ ద బుక్ విత్ మీ సౌస్. థాంక్యూ. ఓకే, మేబీ యువర్ నెట్ ప్రాబ్లం ఉండొచ్చండి మీకు ఏమన్నా. ఉండదు సార్, కంటిన్యూస్ గా పోతా ఉంది సార్. ఐ డోంట్ నో. ఓకే సార్. థాంక్ గాడ్ ఐ గాట్ ద బుక్. ఓకే. Sir, we thank you, Praveen and Anil, and also you sir, you also taking a lot of faith to teach us. Thank you very much, sir. Me too, thanking you, sir. అనిల్ ప్రవీణ్ ఒకవైపు మీరు చాలా ఎఫర్ట్ సార్, మాకు ఏమి రాకపోయినా ఎక్కువగా చెప్పి నేర్పిస్తా ఉన్నారు. చాలా థ్యాంక్స్ సార్. నేను నా జాబ్ చేస్తున్నానండి, బట్ దే టుక్ ద రిస్క్ అంతే. Doing up my job. Okay, we'll pray and Purushottamaya garu unnarandi. The main credit goes to you, not to me or Praveen. I take this opportunity on behalf of Praveen also.
that you are taking a lot of pain to teach us. Yes, sir. You're making the board, then using the laptop as well as the mobile. Also, Yes, sir. It is true, sir. We It agree. is only you, It sir, is- not we. It is true, sir. It is true. You are giving us knowledge, sir. That is very And much. Anil brother, Okay. Anil also Sir, taking sir, pains. సార్ సార్ It is very true, sir. It is very true. సార్ వీఆర్ నథింగ్ సార్. మీరు ఇంతమందిని 25 మెంబర్స్ ని కోఆర్డినేట్ చేసుకుని ఇందులో రకరకాలు ఉన్నారు సార్. కొంతమందికి బాగా వచ్చు, కొంతమందికి సరిగా రాదు, కొంతమంది ఇప్పుడే జాయిన్ అయ్యారు. అందరినీ కోఆర్డినేట్ చేసుకుని మీరు చెప్పేది చాలా ఎక్సలెంట్ సార్. క్రెడిట్ గోస్ టు యూ సార్. ప్రైజ్ లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్. Okay, thank you, and we'll pray. Okay, we'll pray, and I request Jacob Garu, prayer చేస్తారండి. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ బంగారు పాదాల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని మీరు ఎక్కడ చాటిని భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి ఆయన జూమ్ ద్వారా ఆయన క్లాసెస్ వినడానికి మీరు చూపిస్తున్న కృపపై మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బైబిల్ కాలేజ్ అండ్ సెమినార్ ని ఆయన జయశేఖర్ రాయ్ గారిని, బిల్ జస్టిన్ గారిని, డాక్టర్స్ నాయన అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ లాక్డౌన్ సమయంలో కూడా మీరు మమ్మల్ని పోషిస్తున్న విధానం కొరకు మీకు స్తోత్రాలు ఆశీర్వదిస్తున్నాం తండ్రి. బీడీ, బీటీహెచ్, ఎంటీఎస్ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. తిరిగి నాయన మళ్ళీ మేమందరం కూడా నాయన ఫిజికల్ గా ఆయన కలుసుకొని గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ సెమినార్ లో నాయన మేమందరం కూడా ఇంకా నాయన వర్షస్ ద్వారా మంచిగా నాయన నీ వాక్యాన్ని నేర్చుకునేటకు సహాయం దయచేయమని ఈ రోజు నాయన వెడ్డింగ్ డే జరుపుకుంటున్నాం. పాస్టర్ గారిని, అమ్మగారిని, పాపని మీరు ఆశీర్వదించి దీవించుకుని అడుగుతున్నాం తండ్రి. క్లాసెస్ నాయన మంచిగా జరగటానికి నాయన సహకరిస్తున్నాం ఆయన. అనిల్ బ్రదర్ కొరకు, ప్రవీణ్ బ్రదర్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆయన మంచిగా అర్థమయ్యేటట్టుగా ఆయన క్లాసెస్ ని బోధిస్తున్న రెనాల్డ్ వెస్లీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. రాబోయే దినాల్లో బలమైన సాధనాలుగా నీ సేవలో వాడుకోమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. Amen. ఎనీవే నేను రికార్డింగ్ చేసింది మీకు లింక్ పంపిస్తాను, రికార్డింగ్ చూడండి. అవును ప్రవీణ్, థ్యాంక్ యూ.